పోలవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని చెబుతున్నారు తెల్లం రాజ్యలక్ష్మి. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన భర్త నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలే తన విజయానికి దోహదపడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన కులంపై అనవసర రచ్చ చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తున్నారు. విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెబుతున్న తెల్లం బాలరాజు దంపతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే ప్రత్యేక క్రేజ్ను సంతరించుకున్న నియోజకవర్గం పోలవరం నియోజకవర్గం. ఇప్పుడు పోలవరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు భార్య రాజ్యలక్ష్మి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆవిడ మనతో ఉన్నారు. మేడం, ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి? దాదాపు 3 నెలల నుంచి కూడా ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజల నుంచి ఆదరణ ఏ విధంగా ఉంది? నమస్కారం అండి. 3 నెలల నుండి నేను ప్రజాక్షేత్రంలో తిరగడం జరుగుతుందండి. పోలవరం నియోజకవర్గ మహిళా అభ్యర్థిగా ప్రజలందరూ ఘనస్వాగతం పలుకుతున్నారండి. ఎదురొచ్చి ఆరతులు ఇస్తున్నారు. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు. 58 నెలల కాలంలో జగనన్న అవినీతి లేకుండా, వివక్షత లేకుండా, ఎటువంటి పారదర్శక లేకుండా ఈరోజు పరిపాలన చేయడం జరిగింది. అలాగే నా భర్త అయిన బాలరాజు గారు కూడాను జగనన్న సారథ్యంలో ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. నా భర్త కూడాను ఎప్పుడు ప్రజల్లో ఉంటూ, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ, నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ తిరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే గడప గడప కూడా తిరిగి మీ సంక్షేమం అదిందా లేదమ్మా అని తిరగడం కూడా జరిగింది మన నియోజకవర్గంలో. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా అభ్యర్థిగా ప్రజల్లో వెళ్తుంటే బ్రహ్మరథం పడుతున్నారు. చాలా బాగుందండి. ప్రత్యేకించి ఇప్పుడు మీకు సంబంధించి కూడా మీరు ఎస్టీ మహిళ కాదని చెప్పి ప్రత్యేకంగా కొంతమంది కంప్లైంట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. అసలు దానికి సంబంధించి ఏమైనా మీకు సంబంధించి అట్లాంటి ఏమైనా అధికారుల నుంచి ఏమైనా సమాచారం వచ్చిందా? మొదటగా ఇది రాజకీయ కుట్రండి. నా భర్త అయిన బాలరాజు గారు 4 దఫాలుగా ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. బాలరాజు గారి కుటుంబమే ఉండకూడదు. బాలరాజు గారి కుటుంబం ఉంటే ప్రతిపక్షాలు మనం ఎదుర్కోలేమని భయపడుతూ ఈరోజు ఇన్ని కుట్రలు చేయడం, నా మీద అసత్య ప్రసారాలు చేయడం జరిగింది. వాళ్ళ అసలు ఒక వ్యక్తిగత ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. వ్యక్తిగతంగా వాళ్ళు తీసుకొచ్చారంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు మనం అందరం చూడొచ్చు. నేను నిజమైన గిరిజన ఆదివాసీ బిడ్డను, నా తల్లిదండ్రులు కూడా గిరిజన ఆదివాసీ బిడ్డలు. నేను మళ్ళీ నా భర్త అయిన ఆదివాసీ బిడ్డ అయిన నా భర్తన బాలరాజు గారిని చేసుకున్నాను. ఇంత సంస్కృతి సాంప్రదాయాలతో మిళితమైపోయి ఉన్న నన్ను ఈరోజు బజార్కి ఇచ్చి నా పరువును బద్నాం చేసినారు. వాళ్ళని నేను రాబోయే రోజుల్లో తప్పకుండా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను. చాలా మానసిక క్షోభకు గురి చేశారు. వాళ్ళకి తప్పకుండా నేను కోర్టు ద్వారా వాళ్ళ చర్యలు తీసుకుంటాను. అలాగే పోలీసు వ్యవస్థ ద్వారా కూడా వాళ్ళపై నేను కేసులు పెడతాను. వాళ్ళని రాబోయే రోజుల్లో పరువు నష్టం దావేస్తాను. న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని నా మీద ఇంత నా పరువుని, నా ప్రతిష్టను భంగం కలిగించిన వాళ్ళని రాబోయే రోజులు తప్పక నేను శిక్షించుతానని, శిక్షించేటట్టు న్యాయ వ్యవస్థతో పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రత్యర్థులు కేవలం బాలరాజు గారిని ఎదుర్కోలేక సృష్టించిన ఇది అభూత కల్పన, ఇది అసత్య ప్రసారం. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఈ పోలవరం నియోజకవర్గంలో విజయమైన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి తెల్లం రాజ్యలక్ష్మి స్పష్టం చేస్తున్నారు. తాను ఎస్టీ కాదని చెప్పి ప్రచారం చేస్తున్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేది కూడా వెనకాడమని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ, పోలవరం నియోజకవర్గం నుంచి.